ప్రపంచ దేశాలలో భారతదేశానికి ప్రత్యేక గౌరవం ఉంది. దీనికి కారణం భారతదేశంలోనే భిన్నత్వంలో ఏకత్వం ఉండటమే. భారతదేశంలో వివిధ మతాలు, కులాలు, జాతులు ఉన్నప్పటికీ అందరూ శాంతియుత వాతావరణంలో జీవనం చేస్తుండటంతో ప్రపంచంలోనే మన దేశానికి ఎనలేని గౌరవం, ప్రత్యేక స్థానం దక్కింది. కానీ మన దేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని దెబ్బతీసేలా కొన్ని శక్తులు ఇటీవల పెట్టరేగిపోతున్నాయి. ఈ శక్తుల విషయంలో మన దేశంలోని పాలకులు మౌనం వహిస్తూ తమ అంగీకారాన్ని కూడా తెలియజేస్తున్నాయి. అందుకే మత విద్వేషం అన్నది దేశంలో విస్తృతంగా పాకుతోంది. దేశంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన యూనిఫాంలోకి కూడా ఇప్పుడు ఈ విద్వేషం చొచ్చుకెళ్తోంది. వీటి పర్యావసనమే దేశ రాజధాని ఢిల్లీలోని ఇంద్రలోక్ ప్రాంతంలో పోలీసు అధికారి దుశ్చర్య ఘటన. ఇక్కడ బాధితులుగా మారిన ముస్లిం సమాజం సైతం ఈ క్లిష్ట సమయంలో ఎంతో హుందాగా వ్యవహరించింది. ముస్లింలు తమ నిరసనను కేవలం దురుసుగా ప్రవర్తించిన పోలీస్ అధికారిపైనే తెలియజేశారు. ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా జాగో టీవీని ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఓ లైక్ ఇచ్చి ఇతరులకు ఈ సమాచారం షేర్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్, షేరింగ్లతో లౌకికవాదం కోసం మరిన్ని వీడియోల రూపకల్పన కోసం మాకు ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. భిన్నత్వంలో ఏకత్వంగా పేరుగాంచిన భారతదేశంలో ఇటీవల చూడరని మత విద్వేష ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఈ మత విద్వేషాలు మనుషుల మెదడులో మత్తుగా ఎక్కితే ఎంతటి ప్రమాదమో ఇటీవల జరిగిన ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ మత విద్వేషం అన్ని రంగాలలో ప్రవేశం చేస్తోంది. ఈ మత విద్వేషాలను అణిచివేసి దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం కాపాడాల్సిన పోలీస్ వర్గాల్లో సైతం ఈ విద్వేషం బీజం వేసుకోవడం ఆందోళనకర పరిణామం. గత ఏడాది జులై 31 తేదీన జైపూర్, ముంబై సెంట్రల్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ కుమార్ సింగ్ ముస్లింలు అన్న ఒకే ఒక కారణంతో రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురిని కాల్చి చెప్పాడు. చనిపోయిన బాధితుల్లో ఒకరు మన హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన మత విద్వేష వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే. తాజాగా ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనపై యావత్తు దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సామాజిక మాధ్యమంలో కుల, మతాలకు అతీతంగా దేశంలోని నెటిజన్లు తమ నిరసనను తెలియజేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసింది. ఇక వివరాలలోకి వెళ్లితే, దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం నాడు ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఇంద్రలోక్ ప్రాంతంలో రోడ్డుపై శుక్రవారం ప్రార్థనలు చేసుకుంటున్న ముస్లింలను ఓ పోలీసు అధికారి కాలితో తన్నాడు. మరికొందరిని చేతులతో తన్నాడు. ట్రాఫిక్ కు ఆటంకం కలిగిస్తున్నందుకు వీరిని తన్నినట్లు ఆ అధికారి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు కుల, మతాలకు అతీతంగా పలు చోట్ల ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సామాజిక మాధ్యమాల్లో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. నమాజ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని పోలీసు తన్నడం మానవత్వం యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి తప్పుబట్టారు. ఈ పోలీసు హృదయంలో నిండిన ఈ ద్వేషం ఏమిటో, ఢిల్లీ పోలీసులు ఈ అధికారిపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆగ్రహాలు వ్యక్తం కావడంతో ఢిల్లీ పోలీసులు కూడా వెనువెంటనే ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటన వివరాలు అడిగి తెలుసుకున్న ఉన్నతాధికారులు నమాజ్ చేస్తున్న ముస్లింలపై కాలితో తన్నిన ఆ పోలీసు అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇంద్రలోక్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై ఢిల్లీ నార్త్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్కే మీనా స్పందిస్తూ దీనిపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఆ అధికారిని తక్షణమే సస్పెండ్ చేశామని, క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు. రోడ్డుపై నమాజ్ చేసుకుంటున్న ముస్లింలను అకారణంగా కాలితో పోలీసు అధికారి ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చాక కొందరు పనిగట్టుకుని ముస్లింలపై విద్వేషపూరితంగా వ్యవహరిస్తుంటే, పలువురు అధికారులు సైతం అదే బాటలో నడుస్తున్నరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని మతాలు సమానమని బోధించే ఈ భారతదేశంలో రోడ్డుపై నమాజ్ చేసుకుంటున్న ముస్లింను ఒక పోలీసు అధికారి కాలితో తన్నాడు అంటే విద్వేషం ఏ స్థాయిలో విస్తరిస్తోందో ఇట్టే అర్థమైపోతోంది. వీటి పర్యావసనమే ఢిల్లీ ఘటన. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఢిల్లీలోని ఇంద్రలోక్ ప్రాంతంలోని ఒక మసీదు వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకున్నారు. మసీదు ప్రాంగణం నిండిపోవడంతో కొందరు రోడ్డుపైనే నమాజ్ చేయడం ప్రారంభించారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అక్కడి చెదగొట్టేందుకు ప్రయత్నించారు. ఓ పోలీసు అధికారి మనోజ్ కుమార్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రోడ్డుపై నమాజ్ చేసుకుంటున్న వారిని కాలితో తన్నాడు. దీంతో వారంతా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. మానవత్వ కనీస సూత్రాలు అర్థం చేసుకోలేని ఢిల్లీ పోలీసు సైనికుడొకరు నమాజ్ చేసుకుంటున్న వారిని కాలితో తన్నాడు. ఈ సైనికుడి మనస్సులో ఇంత విద్వేషం ఎందుకు నిండింది?
సదరు అధికారిపై ఢిల్లీ పోలీసులు తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని సర్వీసు నుంచి వెంటనే తొలగించాలి అని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేసుకోవడాన్ని మన దేశ చట్టాలు అనుమతిస్తున్నాయి. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ముస్లింలు రోడ్లపై నమాజ్ చేసుకుంటున్నందుకు పోలీసులు అరెస్టు చేసిన ఉదంతాలు గతంలోనూ ఉన్నాయి. ఇలాగే ఈ ఏడాది జనవరిలో ఒక 35 ఏళ్ల ట్రక్ డ్రైవర్ గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో రోడ్డు మీద ప్రార్థన చేసుకుంటుంటే అనుమతి లేకుండా నమాజ్ చేశారంటూ అరెస్టు చేశారు. ఈ ఘటనల పరంపర కొనసాగకుండా ఉండాలంటే ఈ దేశంలోని లౌకిక శక్తులు ఏకం కావాల్సి ఉంది. మాటలకే తమ లౌకికత్వాన్ని పరిమితం చేస్తే మున్ముందు మరిన్ని విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజా దేశంలో లోక్సభ ఎన్నికలు జరిగే సమయంలో ఇలాంటి ఘటన తెరపైకి రావడంపై దేశంలోని ప్రతి భారతీయుడు ఆలోచించాల్సిన అవసరముంది. రోగి తలిచింది, డాక్టర్ ఇచ్చింది ఒక్కటే అయితే ఇక సంబరమే అన్నట్లుగా ఉంది ఈ ఢిల్లీ పోలీస్ ఘటన. కానీ ఇక్కడ ముస్లిం సమాజం చాలా పరిణితితో వ్యవహరించింది. తమ నిరసనను దురుసుగా ప్రవర్తించిన పోలీస్ అధికారిపైనే తెలియజేసింది. ఎలాంటి ఉద్రేకాలకు లోనుకాకుండా మత విద్వేష శక్తులకు అవకాశమివ్వకుండా ముస్లిం సమాజం సంయమనంతో వ్యవహరించింది. ఇలాంటి ఘటన ముస్లిం సమాజంపైనే కాదు దేశంలోని ఏ మత సమూహంపై జరిగినా సహించరాని నేరం. ఈ కోణంలోనే ఢిల్లీ పోలీసు దురుసు ప్రవర్తన ఘటనను చూడాల్సిన అవసరముంది. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.